అందుకే అంటారు కెమెరాలు. అందరూ ప్రేమ అంటే అంటారు, ఈయన మాత్రం ఫ్రేమ్ అంటే అంటాడు మాతోని. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రఫర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక తర్వాత చూడు ఇండియాలో పెద్దగా వినిపిస్తుంది ఈయన పేరు. దా మాట్లాడిగా. హలో అండి. మాట్లాడండి. అయ్యో మీకు పక్కన ఉండాలని తెలియదండి. మీరు ఏదైనా అడిగితే నేను ప్రేమంటే నేను అడిగినా చెప్పట్లేదు మీరు. మీరు ప్రాబ్లం ఏంటంటే అస్సలు ఏది అడిగినా టక్కని సమాధానం చెప్పే సుమ్మగారి దగ్గర ఉన్నారు. కొంచెం ఒక స్టెప్ అటు వేసుకుంటే కాస్తంత. ఇప్పుడు చెప్పండి, ప్రేమంటే మీరు ఈ సెట్లో బాగా ప్రేమించేది ఎవరిని? మై డైరెక్టర్. మరి పేమెంట్ ఇస్తున్న ప్రొడ్యూసర్? మరి డైరెక్టర్ని అంతగా ప్రేమిస్తే హీరోయిన్ ఎందుకు అంత అందంగా చూపించారు? కరెక్టే, తప్పదు కదా. ఆయన ఫ్రేమ్లో లేరు కాబట్టి. చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ప్రొడక్షన్ గురించి, ప్రియదర్శి గారి గురించి, ఎస్పెషల్లీ సుమక్కని పోలీస్ డ్రెస్లో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్. ఆవిడ్ని ముందుగా మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు చూసారు ఆవిడ్ని? ఫస్ట్ టైం లైఫ్లో? అలాంటివి అడక్కు, ఆయన సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చూశానంటాడు. సో మీ చుట్టూ మేము మాట్లాడుతున్నాం, కానీ మీ దగ్గర నుంచి మీ ఇప్పుడు కరే అర్థమైందా అండి కెమెరా ముందు పెట్టి మాట్లాడమంటే ఎలా ఉంటుందో లోపల? సో థ్యాంక్ యూ, సూపర్. ఒకసారి డిఓపి గారికి, విశ్వనాథ్ గారికి ఒక ఓ వేసుకోండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్గా? అయినా యా. సో ప్రేమంటే ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో వర్క్ చేసిన లాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈవెన్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏదో జరుగుతుంది ఇక్కడ, మీరు ఇంకొంచెం క్లోజ్గా పెట్టుకోరా మైక్ని. సో ప్రేమంటే ఈజ్ లైక్ కమిట్మెంట్, స్టెబిలిటీ, లవ్ అండ్ మనకి దగ్గరి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు వచ్చే ఒక మంచి ఫీల్, అది నాకు ప్రేమ అంటే బేసిక్గా. అండ్ యా, నాకు ఈ టీంలో కానీ వీళ్ళందరూ డే 1 నుంచి ప్రేమ అంటే ఏంటో చూపెట్టారు. సో మేము ఈ ప్రాజెక్ట్ చాలా లవ్తో చేసాము. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద ఫిలిమ్స్ in November 21st. Thank you.